ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మరి దేవుడు మనకి కృపనిచ్చాడు. దానియేలు ప్రవక్త గురించి ఇంకొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఎంతగానో మనకి సహాయం చేస్తున్నందుకు ఆయనకి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం పార్ట్ 2లో ఉన్నాం దానియేలు లెసన్లో. సో మనం బైబిల్ పోర్షన్, మెమరీ వర్స్ ఇంకా ఏం గురించి విని లెసన్లోనికి వెళ్దాం. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ వచ్చేసి దానియేలు గ్రంథము 4, 5, 6 అధ్యాయాలు 4, 5 and 6. మెమరీ వర్స్ వచ్చేసి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నేను చదివి వినిపిస్తాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. ఇంగ్లీష్లో చదువుతాను. Daniel chapter 6 and verse 3. Then this Daniel distinguished himself above the governors and satraps because an excellent spirit was in him, and the king gave thought to setting him over the whole realm. సో ఇప్పుడు మనం ఏం విందాము. ఎడతెగక ప్రార్థన చేయడం అనేది మనం ఈ లెసన్లో నేర్చుకుంటాము. సెకండ్ పాయింట్ వచ్చేసి దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో, నింపి ఉంచబడతారో, ఏ పరిస్థితుల్లో ఉన్న వ్యతిరేకమైన ఏ పరిస్థితులు ఉన్నా, అంటే మనకి ఎదుర్కోలేని కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా వారిని పైకి లేపుతాడు. సో ఇది ముఖ్యమైన పాయింట్. ఇది కూడా మనం ఈ సెకండ్ పార్ట్లో మనం వినొచ్చు అనమాట. సో లెసన్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా మనం లాస్ట్ లెసన్లో విన్న పార్ట్ 1లో విన్న దానియేలు గురించి ఒకసారి రివైజ్ చేసుకుందాము. సో బబులోను రాజుకు నెబుకద్నెజర్ ఎప్పుడైతే యూదా రాజ్యానికి ముట్టడి వేయడానికి వస్తాడో మనం విన్నాం కదా. దానియేలు ఇంకా షద్రక్, మెషక్, అబేద్నెగోలను వాళ్ళని చెరపట్టి తీసుకెళ్తారు, దాసుల్లాగా తీసుకెళ్ళినట్టు మనం చూస్తాం. అక్కడ వారు ప్రత్యేకంగా వారి పరిశుద్ధతను కాపాడుకొని రాజు తినే ఆహారం తినకుండా ఎంతగానో అక్కడ మహిమపరుస్తారు దేవుణ్ణి. ఆ రాజు కూడా వారిని చూసి మంచి స్థానంలో వారిని ఉంచుతారు కదా. అక్కడ ఉన్న జ్ఞానవంతుల కంటే చాలా 10 అంతలు ఎక్కువగా వీరు కనిపించినట్టు మనం చూస్తాం జ్ఞానవంతులుగా. రాజు ఒక కళ కదా, నెబుకద్నెజర్ రాజు ఒక కళని దానియేలు ఎంతో అద్భుతంగా దేవుని సహాయం ద్వారా వివరించి తన ప్రాణాలు కాపాడుకోవడమే కాక దేవుని నామాన్ని కూడా అక్కడ రాజు ముందు హెచ్చించినట్టు మనం చూస్తాం. ఇంకా ఆ కళ ఒక భావాన్ని కూడా ఆయన వివరిస్తాడు కదా. ఈరోజు దానియేలు గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం విందాము. సో ఈ భాగం స్టార్టింగ్లో కూడా మనం ఇంకొక కళ గురించి మాట్లాడుకోబోతున్నాం. లాస్ట్ లెసన్లో మనం ఒక బ్రహ్మాండమైన ప్రతిమ గురించి విన్నాం కదా. సో ఇప్పుడు ఈ కళ ఒక మెయిన్ థీమ్ వచ్చేసి చెట్టు అనమాట. ఒక పెద్ద వృక్షం గురించి మనం వినబోతున్నాం. అయితే ఈ కళ కూడా రాజుకు నెబుకద్నెజర్కే వచ్చిందనమాట. సో ఈ కళ ఏంటో ఒకసారి మనం విందాము. సో రాజుకి కళ వచ్చినప్పుడు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది, ఒక పెద్ద మహావృక్షము ఆయన కళలో కనబడుతుంది అనమాట. సో దాని కొమ్మలు ఆకాశము అంత ఆకాశం ఎంత ఎత్తుకుంటుందో పూర్తిగా అంటుకొని ఉంటాయంట. ఆ కొమ్మలు అంత పెద్ద కొమ్మలు ఉంటాయన్నమాట. సో అంత ఎత్తుగా ఉండి దాని ఆకారము భూతలం అంత విశాలముగా ఉందంట. ఆ చెట్టు పూర్తిగా ఈ భూమిని పూర్తిగా ఆక్యుపై చేసి అంత విశాలంగా ఆ చెట్టు ఒక ఆకారం ఉందంట. తర్వాత మనం చూస్తే దాని ఆకులు చాలా అందంగా ఉన్నాయంట, ఇంకా పండ్లు చాలా విస్తారంగా ఉన్నాయంట. సో అందులో ప్రతి జీవించు వాటికి, అంటే మనుషులు ఏవైతే ఈ భూమిపైన జీవిస్తాయో వాటన్నిటికీ చాలైనంత ఆహారము ఆ చెట్టు పైన దొరుకుతుందనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే అడవి జంతువులు దాని నీడలో పడుకున్నాయంట. తర్వాత ఆకాశ పక్షులు కూడా దాని కొమ్మలలో కూర్చొని ఉన్నాయంట. అంత పెద్ద మంచి చెట్టు ఆ రాజుకి ఆ కళలో కనిపించింది అనమాట. సో అట్లా ఆయన ఆ చెట్టు చూస్తుండగానే ఒక జాగరూకుడు, అంటే ఒక వాచర్, పరిశుద్ధమైన ఒక జాగరూకుడు, ఒక వాచర్ వచ్చి పరలోకమందు వచ్చి ఒక మాట చెప్తుంటాడనమాట. అది ఏంటంటే ఆ చెట్టును ఇంకా కొమ్మలను కొట్టి ఆకులను తీసివేసి ఇంకా దాని పండ్లను కూడా పారివేయమని చెప్తున్నాడు అనమాట. అంత పెద్ద చెట్టు ఇప్పటి వరకు మనం మంచిగా వివరించుకున్నాం ఎంత మంచిగా ఉంది చెట్టు అని. కానీ అతను వచ్చి ఏం చెప్తున్నాడు, చెట్టుని పూర్తిగా నరికివేయమని చెప్తున్నాడు అనమాట. తర్వాత అట్లా నరికివేయమని చెప్పి ఆయన ఆకాశం నుండి గట్టిగా ఆయన ప్రకటిస్తున్నాడు అనమాట. ప్రకటించినప్పుడు అప్పుడు ఏమైందన్నమాట, ఆ చెట్టు కొట్టివేయబడిందంట. తర్వాత అది మంచులో తడిసిపోయి పూర్తిగా ఉండాలని చెప్పి అది అడవిలో విడిచిపెట్టబడాలి. ఇంకా 7 మాసములు అంటే 7 కాలములు వచ్చే వరకు కూడా పూర్తిగా వానికి ఉన్న ఒక మనసు ఏదైతే ఉందో ఆ పూర్తిగా కొట్టివేయబడి ఒక పశువు ఒక మనసు ఇయ్యబడాలి అని చెప్పేసి, అంటే ఆ చెట్టు గురించే ఒక మాట ఆ జాగరూకుడు ఎవరైతే వాచర్ ఉన్నాడో అతను చెప్తున్నాడు అనమాట. ఏమని, ఆ చెట్టు కొట్టివేయబడాలి, ఇంకా మంచులో తడిసి ఉండాలి, తర్వాత అది అడవిలో విడిచిపెట్టబడి 7 కాలాలు వచ్చే వరకు కూడా వానికున్న ఆ మానవ మనసు పూర్తిగా కొట్టివేసి
పశువు ఒక మనసు ఇవ్వాలి అని చెప్పేసి అతను ప్రకటిస్తూ ఉన్నట్టు ఈ రాజుకి కలలో కనపడుతుందనమాట. సో ఈ రాజు ఈ కళ అంతా చూసిన తర్వాత అతను ఏం చేస్తాడు, మరలా దానియేలు దగ్గరికి వచ్చి తను చెప్తాడనమాట, ఈ కళ యొక్క భావం నువ్వే చెప్పాలి, ఎందుకంటే నీ అందే పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది కనుక ఈ కళ యొక్క భావము కూడా నువ్వే చెప్పాలి దానియేలు అన్నప్పుడు, దానియేలు ఆ కళ యొక్క భావం చెప్పడం మొదలు పెడతాడనమాట. ఏంటి అంటే, ఈ కళ యొక్క భావం ఏంటంటే రాజు, ఈ చెట్టు ఎవరో కాదు అది మీరే అని చెప్పేసి అంటాడనమాట. సో అక్కడ కూడా మనం ఏం విన్నాం, ఫస్ట్ ఆ శిరస్సు ఏదైతే ఉందో బంగారం అది రాజుకు నెబుకద్నెజరే కదా, అతని రాజ్యం అని విన్నట్టు అయితే ఇక్కడ పూర్తిగా చెట్టు ఈ రాజు అనమాట. అంటే ఇక్కడ వేరే రాజ్యాల గురించి ఎవరి గురించి రాసి ఇవ్వడలేదు, కానీ పూర్తిగా ఇది రాజుకు నెబుకద్నెజర్ గురించే దేవుడు ముందుగానే చెప్పాడనమాట. అదేంటో మనం విన్నాం. రాజు, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, నీ బలము ప్రభావం అయితే చాలా ఎత్తుగా ఉంది. ఆ చెట్టు ఎట్లుంది, బాగా ఎత్తుగా ఉంది కదా. సో ఇది ఆ రాజు యొక్క బలం చూపిస్తుంది అనమాట. ఆకాశముకు అంటే అంత పెద్దగా ఉంది కదా. సో అది రాజు యొక్క బలము, అతని ప్రభావంని సూచిస్తుంది అనమాట. సో కానీ ఆ 7 సంవత్సరాల వరకు, ఆ 7 సంవత్సరం వరకు నీ రాజ్యం నీ వద్ద నుంచి తీసివేయబడుతుందని చెప్పేసి దానియేలు చెప్తాడనమాట. సో నువ్వు అడవి జంతువుల మధ్యలో ఉంటావు, ఇంకా పశువుల వలె నువ్వు గడ్డి తింటావని చెప్పేసి దీని భావాన్ని చెప్తాడు. మనం ఇక్కడ విన్నాం కదా, 7 కాలాలు వచ్చే వరకు ఆ మానవ మనసు పోయి పశువు మనసు వస్తుందని చెప్తాడు కదా. సో దేవుడు ఈ కళని బట్టి ఏం చెప్తున్నాడంటే, రాజగు నెబుకద్నెజర్కి రాబోయే ఒక శాపము, ఒక అంతం గురించి దేవుడు ముందుగానే ఒక చెట్టు రూపకంగా చూపించాడనమాట నెబుకద్నెజర్కి. ఏమని, నీదైతే ప్రభావము, నీ అధికారం చాలా ఎత్తుగా ఉంది, కానీ ఏమవుతుందంటే ఒక రోజు వస్తుంది, ఆ చెట్టు నరికివేయబడుతుంది, నీ రాజ్యము నీ యొద్ద నుంచి కొట్టివేయబడి నువ్వేమైపోతావు, అడవికి వెళ్ళి నీ మానవ మనసు పూర్తిగా పోతుంది, నీకు ఒక పశువు మనసు వచ్చి నువ్వు గడ్డి తింటావు పశువులలాగా. ఇది ఒక 7 సంవత్సరములు జరుగుతుందని చెప్పేసి దేవుడు ముందుగా చెప్తాడనమాట. సో ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, మనం చూస్తే ఈ బబులోను రాజ్యాన్ని బట్టి రాజగు నెబుకద్నెజర్ అతిశయించాడంట ఒకరోజు. సో దేవుడికి ముందే తెలుసు అతను అతిశయించబోతున్నాడు, అతనికి గర్వం రాబోతుందని తెలిసే ముందుగానే దేవుడు చూపించాడనమాట. చూపించినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇట్లా దానియేలు ఈ కళ యొక్క మర్మము, ఈ భావం వివరించిన ఒక సంవత్సరము తర్వాత ఎట్లా చెప్పాడో అట్లా జరుగుతుందనమాట. సో అతని రాజ్యం అతని దగ్గర నుంచి తీసివేయబడి అతను అడవిలో ఉంటాడు. ఒక 7 సంవత్సరములు మంచులో తడుస్తూ ఒక పశువులాగా పాపమైన గడ్డి తింటాడనమాట. అది దేవుని యొక్క భయంకరమైన శాపము నెబుకద్నెజర్కి వస్తుంది. సో దీని భావం కూడా దేవుడు సహాయాన్ని బట్టి దానియేలే వివరిస్తాడనమాట. సో మనం నెక్స్ట్ చూసుకుంటే ఇతని తర్వాత, అంటే మనం చూస్తే ఈ 7 సంవత్సరాలు ఎప్పుడైతే ఆయన అడవిలో ఉంటాడో దీని తర్వాత కూడా నెబుకద్నెజర్ రాజు మరలా బబులోను పరిపాలిస్తున్నట్టు మనం చూస్తాం. సో ఇతని రాజ్యం తర్వాత అతని కుమారుడు బెల్షజరు రాజు అవుతాడనమాట బబులోనికి. సో ఈ బెల్షజర్ రాజు ఒక రోజు గొప్ప విందు చేస్తాడనమాట. 1000 మందికి అతను ఒక గొప్ప విందు, ఒక ఫీస్ట్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని సంతోషంగా ద్రాక్షారసం తాగుకుంటూ ఉంటారనమాట ఒకరోజు. సో ఏమవుతుంది, మనము పార్ట్ 1లో ఏమని విన్నాము, రాజుకు నెబుకద్నెజర్ యూదా రాజ్యానికి వచ్చినప్పుడు ఏం జరిగింది, అక్కడ మందిరంలో ఉన్న ఉపకరణములను తీసుకొని వెళ్తాడు కదా. ఆ రాజుతో పాటు మందిరంలో ఉన్న ఉపకరణం, అంటే యెహోవా మందిరంలో ఉన్న ఉపకరణం మనం చూసాము, అహరోన్ లెసన్లో విన్నప్పుడు చూస్తాం, కానీ కొన్ని ఉపకరణం గురించి మనం విన్నాం. సో ఆ ఉపకరణంలో కూడా తీసుకొని వచ్చినప్పుడు ఈ బెల్షజర్ రాజు ఏం చేస్తాడంటే ఆ ఉపకరణంలను తీసుకొని రమ్మని చెప్తాడనమాట. తీసుకొని రమ్మని చెప్పి ఈయన చేసిన పని ఏంటంటే వాటిలో ద్రాక్షరసం వేసుకొని తాగడం మొదలు పెడతారనమాట. ఇది దేవుని దృష్టికి చాలా విరోధమైన అపవిత్రమైన విషయం కదా. దేవుని దగ్గర ఉండే పరిశుద్ధ వస్తువులను తీసుకొని రావడమే తప్పు, అందులో ద్రాక్షరసం వేసుకొని తాగడము చాలా పెద్ద తప్పు కదా. సో ఆయన తాగుతుండగానే దేవుని ఒక శిక్ష వారిపైన పడుతుంది. అది ఎట్లాగో మనం చూద్దాము. వారు అలా తాగుతుండగా ఒక మానవ హస్తపు వేలు, అంటే ఫింగర్, ఒక మన చెయ్యి ఉంటుంది కదా, మన ఫింగర్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఒక ఫింగర్ వచ్చి ఒక గోడ పైన ఒక రాత రాయడం మొదలు పెడతాడనమాట. అది వేరే లాంగ్వేజ్, అది దేవుని భాష అని మనం చూస్తాం బైబిల్లో. సో అది రాస్తుండగానే అది చూసిన బెల్షజరు రాజుకి వణుకొచ్చేస్తుంది. ఆయన ఎంతో భయపడిపోయి ఆయన ముఖం అంతా వికారం చేసేసుకున్నాడంట. ఏంటో ఈ రాత ఏంటి ఇట్లా వచ్చి అవుట్ ఆఫ్ నోవేర్, ఏంటి చెయ్యి ఇట్లా వచ్చి రాయడం మొదలు పెడుతుందని చెప్పి ఎంత భయపడి వణికిపోతాడనమాట. వణికిపోయినప్పుడు సో ఆ రాత ఏంటో దాని అర్థం ఏంటో కూడా ఎవరికి తెలియదు, అందరూ చూస్తూ ఉండిపోతారు అట్లా. సో దీని భావం కూడా
మరలా దానియేలే చెప్తాడు. ఈ మనం విన్న ఈ లెసన్స్‌లో కళ యొక్క భావం చెప్పేది ఎవరో కాదు, దానియేలే చెప్తాడు. అటువంటి జ్ఞానము దేవుడు దానియేలుకి ఇచ్చినట్టు మనం చూస్తాం. అయితే ఆ గోడ మీద ఉన్న ఆ రాతకి అర్థం కూడా దానియేలే రాజుకు బెల్షస్సరుకు వివరిస్తాడనమాట. సో ఆయన వచ్చి చెప్తూ ఉంటాడనమాట, ఏంటంటే మీ తండ్రి యొక్క నెబుకద్నెజరు రాజు చేసిన ఆ పాపాన్ని తెలిసి కూడా, అతనికి జరిగిన విషయాన్ని బట్టి కూడా మీరు భయం లేకుండా ఇట్లా ప్రవర్తిస్తున్నారు, పరలోకమందు దేవునికి విరోధంగా అతని మీద కూడా మీరు హెచ్చించుకున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. తర్వాత అంటాడు, ఇంకా దేవుని మందిరంలో ఉండాల్సిన ఉపకరణములను తీసుకొని వచ్చి దానిలో ద్రాక్షరసం తాగారు, ఇంకా దేవుడు కాని వాటిని మీరు హెచ్చిస్తున్నారు, నిజమైన దేవుణ్ణి వదిలేసి ఈ కర్రతో, వెండితో, బంగారంతో చేసే ఆ దేవతలు ఎవరైతే ఉంటారో వాటిని మీరు పూజిస్తున్నారని చెప్పేసి మాట్లాడతాడనమాట. ఇట్లా మాట్లాడి తర్వాత ఆ రాత గురించి మాట్లాడతాడనమాట. అది ఆ రాత దేవుని భాష అని రాయబడి ఉంది బైబిల్లో. సో అదేముంటుందంటే మెనే టెకెల్ ఉఫార్సీన్ అని రాసి ఉంటుందన్నమాట. సో దాని అర్థం ఏంటంటే, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాను అని చెప్తాడనమాట. ఇంకా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడ్డావు, కాబట్టి నీ రాజ్యం నీ యొద్ద నుంచి విభాగింపబడి మాదీయులకు, పారసీకులకు ఇయ్యబడిందని చెప్తాడనమాట. సో ఈయన పాపాన్ని బట్టి ఎప్పుడైతే దేవుడు అతన్ని తూచాడో, తూకం వేస్తాం కదా, సో అట్లా తూచినప్పుడు ఆయన చాలా తక్కువగా కనిపించాడంట దేవుడికి. సో దేవుడు ఏం చేశాడు, ఆయన రాజ్యంని, ఆ బబులోను రాజ్యం తీసేసి మాదీయులకు, పారసీకులకు ఇయ్యబడ్డాడు. సో మనం ఇందాక విన్నాం కదా, అందులో కూడా ఇది రొమ్ము ఇంకా భుజములు వెండి చేత చేయబడి ఉన్నట్టు చూసాం. సో బబులోన్ తర్వాత ఎవరికి వచ్చింది ఆ రాజ్యము, మాదీయులకు, పారసీకులను చూసాం. సో అది ఇక్కడ నెరవేర్చబడింది అనమాట. ఆ రాత్రే మాదీయులకు రాజు దర్యావేషు వచ్చి బబులోను ఆ రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించేసుకున్నట్టు మనం చూస్తామన్న. ఆ రాత్రి అతను బెల్షస్సర్ రాజుని చంపేసి ఆయన బబులోను రాజ్యాన్ని తీసుకుంటాడన్నమాట. సో ఇక్కడ చూస్తే ఈ దర్యావేషు రాజు కూడా తన రాజ్యంలో అధిపతులుగా ఉండడానికి ఒక 120 మందిని ఎన్నుకుంటాడన్నమాట. ఇప్పుడు మనం ఈ రాజు గురించి కొంచెం విందాము. ఆ బెల్షస్సర్ రాజు తరమత అయిపోయింది. తర్వాత ఇప్పుడు దానియేలు ఈ దర్యావేషు రాజు కింద కూడా పనిచేయడం మొదలుపెట్టాడనమాట. సో ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడు, ఒక 120 మందిని అధిపతులుగా నియమిద్దామని అనుకుంటాడనమాట. అందులో ముఖ్యంగా ఒక ముగ్గురిని ప్రధానులుగా ఎన్నుకుంటాడనమాట. ఆ ముగ్గురులో ఒక వ్యక్తిగా దానియేలు ఉంటాడనమాట. సో అంత మంచి స్థానం ఈ దర్యావేష్ అనే రాజు ఆ సమయంలో కూడా దానియేలుకు ఇవ్వబడుతుందన్నమాట. అతను చూపిస్తున్న నమ్మకత్వాన్ని బట్టి, దానియేలు చూపిస్తున్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అతనికి ఎంతో కృపనిచ్చి నెబుకద్నెజర్ రాజు కింద కానీ, బెల్షస్సర్ రాజు కింద కానీ, ఇప్పుడు దర్యావేషు రాజు కింద కూడా చాలా చాలా హెచ్చుగా దేవుడు దానియేలుని లేపుతున్నట్టు మనకి అర్థమవుతుందన్నమాట. సో మనము ఇంకా ముందుకు లెసన్లో వెళ్తే, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడని చెప్పి ఈ దర్యావేషు రాజు చూస్తాడనమాట. చూసి అతనికి మంచి స్థానం ఇవ్వాలనుకుంటాడు. ఆ రాజ్యం అంతటి మీద అతన్ని అధిపతిగా నియమించాలని దర్యావేషు రాజుకి ఒక ఆశ కలుగుతుందంట. కానీ కొంతమందికి ఆ రాజ్యంలో ఈ మాట అస్సలు నచ్చదనమాట. వారికి పైగా దానియేలు హెచ్చించబడడం వారికి నచ్చక ఒక ప్రణాళిక వేస్తారు. ఎట్లనన్నా దానియేలును ఇరికించాలి, దానియేలుపై ఏదో ఒక నింద మోపాలని ఒక గుంపు చూస్తూ ఉంటారనమాట. కానీ దానియేలు చాలా నమ్మకంగా, ఏ నేరము, ఏ తప్పు చేయని వాడు ఉంటాడనమాట. అతను చాలా మంచి వ్యక్తిగా ఉంటాడు కాబట్టి అసలు ఏ విషయంలో కూడా దానియేలు వారికి దొరకడంట. సో దొరకనప్పుడు వాళ్ళు ఒకటి అనుకుంటారు, ఏంటంటే ఈ దానియేలు మనకి ఏ విషయంలో దొరకడు, ఎందుకంటే అతను తప్పు చేయనివాడు. కానీ దేవుని పద్ధతి విషయంలో మట్టుకు ఈయనని మనం పట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రణాళిక వేసి వీరందరూ రాజు దగ్గరికి వెళ్తారనమాట. రాజు దగ్గరికి వెళ్ళి, రాజు మీ దగ్గర మేము ఒక మనవి చేయడానికి వచ్చాము, ఒక 30 రోజులు మట్టుకు ఇక్కడ మీ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏ దేవుణ్ణి కానీ, లేదా ఏ మనుషుణ్ణి కానీ, లేదా ఇంకా ఎవరిని కూడా వీరు మనవి చేయకూడదు. అంటే ఎవ్వరూ ప్రార్థన చేయొద్దు, మీకు తప్ప ఏ మనుషుడికి కానీ, ఏ దేవుడికి కానీ వీళ్ళు మనవి చేయకూడదు, మీకు మట్టుకే ప్రార్థన చేయాలి అని చెప్పేసి ఒక మాట వాళ్ళు చెప్తారనమాట రాజుకి. సో రాజుకి తెలీదు వీరి వెనక ఇంత ప్రణాళిక ఉంది దానియేలుని పట్టుకోవడానికి అని చెప్పేసి తెలియక రాజు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఈ విషయము దానియేలు కూడా వింటాడు. అంటే నేను ఇప్పుడు రాజుకి తప్ప ఎవరికి మొక్కకూడదు
అని చెప్పేసి విన్న అప్పటికి కూడా దానియేలు అవన్నీ పట్టించుకోకుండా ఇంటికెళ్ళి ఎప్పట్లాగే 3 సార్లు మోకరించి చక్కగా ప్రార్థన చేసుకుంటాడనమాట. అసలైతే దానియేలు ప్రార్థన చేయదు. ఆ శాసనము ప్రకారము దానియేలు యెహోవా దేవుడికి కూడా ప్రార్థన చేయదు. కానీ దానియేలు అవన్నీ ఏం పట్టించుకోలేదు. అతను ఎవరికి భయపడేవాడు కాదు కదా, దేవునికి భయపడేవాడు కాబట్టి యెరూషలేము తట్టుకు తన ఇంటి గది ఒక కిటికీలను తెరిచి చక్కగా 3 సార్లు రోజుకి మోకరించి ప్రార్థన చేశాడంట. ఇది ఆ గుంపు ఎవరైతే ఉన్నారో అతనిపై నింద మోపాలని వాళ్ళందరూ చూశారంట. చూసి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో దానియేలు మీ శాసనాన్ని అతను మీటి ఇదిగో ఇట్లా చేస్తున్నాడు, మీరు అతనికి శిక్ష వేయాలి అని చెప్పినప్పుడు రాజు సాయంత్రం వరకు దానియేలుని కాపాడాలని చాలా ప్రయత్నించాడు అంట. ఎందుకంటే ఈ రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం, తెలుసు అతనికి దానియేలులో ఏ తప్పు ఉండదని. కానీ వీరికి ఈ నింద మోపే వారికి ఎవరికైతే ఈ విషయం తెలుస్తుందో రాజు కాపాడాలని అనుకుంటున్నాడని ఇంకా వాళ్ళు రాజుని బాగా ఒత్తిడి చేసేసరికి ఆ శాసనం ప్రకారము దానియేలును సింహపు బోనులో వేయాల్సి వచ్చిందంట. సో రాజుకి చాలా బాధేసింది. పాపం దానియేలేమో సింహపు బోనులో ఉన్నాడు, ఇక్కడ రాజు ఏమో రాత్రి తన రాజభవనంలో అన్నం తినకుండా ఉపవాసం ఉండి చాలా బాధతో నిద్రపోకుండా ఆయన దానియేలు గురించి ఆలోచిస్తూ ఉన్నాడంటే ఏమవుతుంది అని చెప్పేసి. ఇంకా ఎప్పుడైతే ఉదయం అవుతుందో వెంటనే ఈ రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఎక్కడికి, సింహాల బోను ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఒక మాట అంటాడనమాట. జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని ఒక ప్రశ్న వేస్తాడనమాట. అంటే నువ్వు నిత్యం ఒక దేవుడిని సేవిస్తున్నావు కదా, నీ దేవుడు, ఆ దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతాడు. సో ఇప్పుడు ఈ రాజు బయట ఉండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సమాధానం వస్తే దానియేలు బ్రతికి ఉన్నట్టు, ఒకవేళ సమాధానం రాకపోతే దానియేలును సింహాలు ఆ రాత్రి తినేసినట్టు అర్థం కదా. కానీ వెంటనే దానియేలు లోపల నుంచి సమాధానం ఇచ్చాడంట. ఏమని, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనిపించాను, అందుకని నా దేవుడు పరలోకం నుండి దూతలను పంపించి సింహాల నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాను అని చెప్తాడనమాట. ఎంత మంచి విషయం కదా. సో ఆ రోజు ఏం జరిగింది, సింహపు బోన్లో దేవుడు తన దూతలను పంపించి సింహాల నోళ్లను మూయించాడంట. సో దానియేలుకి ఏ ప్రమాదం జరగలేదు. ఆ రాత్రంతా దానియేలు సింహాలతో దేవుని దూతలతో గడిపినట్టు మనకి తెలుస్తుంది అనమాట. సో వెంటనే రాజు దానియేలుని బయటికి తీసుకొచ్చేసి ఎవరైతే దానియేలుపై ఇంత కుట్ర పన్నారో, ఇంత నింద మోపారో వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని అదే సింహపు బోనులో వేశాడనమాట. ఎప్పుడైతే వారి కుటుంబము ఆ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ గుహలో వేయమని చెప్పినప్పుడు కుటుంబం ఎప్పుడైతే ఆ గుహ యొక్క అడుగునకు రాక మునుపే ఆ సింహాలు పూర్తిగా వాళ్ళని తినేసినాయంట, వెంటనే తినేసాయంట. చూడండి, రాత్రంతా దానియేలుతో పక్కనే ఉన్న సింహములు ఎప్పుడైతే వారు ఆ నింద మొప్పాలని అనుకున్న వారు అడుగులో ఉన్నప్పుడే వచ్చి ఏం చేసాయి, వాళ్ళని తినేసినట్టు మనం చూస్తామన్నమాట. సో ఎంత అద్భుతంగా దేవుడు దానియేలుకి పరలోకం నుండి దూతలను పంపించి ఆ రోజు అతన్ని రక్షించినట్టు మనం చూస్తామన్నమాట. సో రాజగు దర్యావేషు ఈ విషయాన్ని బట్టి చాలా చాలా సంతోషపడతాడనమాట. సంతోషపడి లోకమంతటా నివసించు సకల జనులకు, ఇంకా అనేక రాష్ట్రంలో ఉంటారు కదా ప్రజలు, వాళ్ళందరికీ ఒక వర్తమానం పంపించాడనమాట, ఒక మెసేజ్ పంపించాడంట. ఏమని అంటే, అందరూ దానియేలు ఒక దేవునికి భయపడి ఆయనకు వణుకుచుండవలెను, ఎందుకంటే ఆయనే జీవం గల దేవుడు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇదంతా మంచి విషయం. ఈయన కూడా అన్య దేవుడే, నెబుకద్నెజర్ లాగానే ఇతను కూడా ఎవరు, నిజమైన దేవుడు ఎవరో తెలియనివాడు. అయినా కానీ ఎప్పుడైతే దానియేలు ఒక దేవుడు, యెహోవా దేవుడు చేసిన కార్యము చూశాడో ఆయన మౌనంగా ఉండకుండా అందరికి ఒక సమాచారం ఇప్పించాడు. దానియేలు ఒక దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఈ దానియేలు మనం చూస్తే పారసీకుడైన కోరేషు రాజు సమయంలో కూడా వర్ధిల్లినట్టు మనం చూస్తాం. అంటే ఈ రాజ్యం తర్వాత నెక్స్ట్ పారసీక రాజ్యం అంటే పర్షియన్ కింగ్డమ్ ఎంటర్ అవుతుందన్నమాట. అప్పుడు కోరేషు రాజు అంటే కింగ్ సైరస్ ఏలడం మొదలు పెడతాడు. అతని ఏలుబడిలో కూడా దానియేలు చాలా నమ్మకంగా ఉన్నట్టు మనం చూస్తామన్నమాట. సో ఈ లెసన్లో మనం ఆఖరి పాయింట్ ఒకసారి విందాము. ఇప్పుడు ఇది చూసుకుంటే దానియేలుకు కలిగిన దర్శనములు చాలా చాలా అద్భుతమైనవి. ఏవైతే రాజుకు వచ్చిన దర్శనములకు ఆయన ఆన్సర్ చెప్పాడో, దానికి ఒక మర్మం ఏంటో వివరించాడు. అది కాక
దేవుడు దానియేలుకు కూడా కొన్ని దర్శనములు ఇస్తాడనమాట. జరగబోయే విషయాలు అతని ద్వారా దేవుడు బయలుపరిచినట్టు చూస్తాం. ఇది చాలా చాలా గొప్ప విషయం దానియేలు జీవితంలో జరిగిందని మనం చూసుకోవచ్చు. తర్వాత మనం చూసుకుంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో చూసుకుంటే మెస్సయ్య అంటే యేసుక్రీస్తు యొక్క త్యాగము గురించి కూడా ఆయన ముందుగానే బయలుపరిచాడనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు పుట్టాడు. కానీ అతని గురించి ఆ యేసుక్రీస్తు మన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు చనిపోతాడని, వాళ్ళ పాప క్షమాపణ నిమిత్తమై చంపివేయబడతాడని చెప్పే ఒక విషయం కూడా దేవుడు దానియేలు ద్వారా ముందుగానే లోకానికి బయలుపరుస్తాడనమాట. తర్వాత మనం చూసుకుంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ప్రజలందరి పునరుద్ధానం గురించి కూడా దానియేలు చెప్తాడనమాట. పునరుద్ధానం అంటే రిజరక్షన్ అంటాం కదా, చనిపోయిన తర్వాత తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అంటారనమాట. సో ప్రతి మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారు అనే విషయాన్ని దానియేలు ద్వారా దేవుడు మాట్లాడాడనమాట. సో ఇక్కడ మనం వినొచ్చు, మంచి చేసిన వారు నిత్య జీవాన్ని పొందుతారు. తర్వాత కొందరేమో నింద పాలగుటకు అంటే సిగ్గు పొందడానికి వారి యొక్క క్రియలను బట్టి నిత్య జీవం లేదా నింద పాలగుటకు వారు ఆ సమాధిలోంచి అట్లా లేస్తారు, నిద్రలోంచి లేస్తారని చెప్పిన వ్యక్తి దానియేలు అని చెప్పేసి మనం చూడొచ్చు అన్నమాట. సో మొత్తానికి ఈయన పునరుద్ధానం గురించి కూడా చెప్తాడనమాట. సో మనం చూస్తే దానియేలు 12వ అధ్యాయం 13వ వచనంలో కూడా రాసి ఉంటుంది, ఆఖరిగా ఆయన కూడా తన బహుమానం కొరకు తిరిగి లేచునని అతనికి ఒక నమ్మకం ఉంది, తనకి తెలుసు అనే విషయం రాయబడుతుంది అనమాట. సో దానియేలు ఒక క్రియలను బట్టి, అతను చేసిన మంచి పనులను బట్టి అతను కూడా ఒక రోజు తిరిగి లేస్తాడు, అది కూడా దేవుడు తనకి బహుమానం ఇవ్వబోతున్నాడని చెప్పే విషయం కూడా దానియేలు ముందుగానే చెప్పినట్టు మనం చూస్తామన్నమాట. సో పర్షియా దేశమందు ఊలయ్య అనే ఒక నది తీరమున ఆయన ప్రశాంతంగా సమాధి చేయబడ్డాడని చెప్పేసి మనం వింటామన్నమాట. సో ఇలా దేవుడు 2 పార్ట్స్ కింద దానియేలు అనే ఒక గొప్ప ప్రవక్త గురించి మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి ఎంతో మంచి అవకాశం ఇచ్చాడు కదా. సో రాబోయే వాటి గురించి ఎంతో అద్భుతంగా దేవుడు దానియేలుకు బయలుపరిచినట్టు మనం చూసాం కదా. సో మనము ఈ లెసన్ ద్వారా ఏం నేర్చుకోబోతున్నాము అనే ఒక 2 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకొని ఈ లెసన్ని మనం ఎండ్ చేద్దాము. సో దానియేలు ప్రతి విషయంలో ప్రతి రాజు ఎదుట హెచ్చించబడ్డాడు కదా. మనం ఫస్ట్ నుంచి అదే చూస్తున్నాం. నెబుకద్నెజర్ కింద, బెల్షస్సర్ రాజు కింద, దర్యావేషు రాజు కింద, తర్వాత కోరేషు రాజు దగ్గర కూడా ఆయన మంచిగా హెచ్చించబడ్డాడు. సో ఇవన్నీ తన జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ ఎప్పటికప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తూ ఇంకా ప్రజలని కూడా దానియేలు వైపుకి ఒక కృపా కటాక్షం చూపించేలాగా దేవుడు చేశాడు కదా. ఇక్కడ మనం అదే మెయిన్ పాయింట్ చూసాం. అతని జ్ఞానము కాదు, కానీ అతను ఒక నమ్మకత్వం కూడా యాడ్ అయి ఉంది, బట్ దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. సో దానియేలు ఎంతగా దేవుడికి స్పేస్ ఇచ్చి దేవుని ముందు పెడుతున్నాడో దేవుడు అంతగా దానియేలును పైకి లేపుతున్నాడు. అదే నెబుకద్నెజర్ రాజు విషయంలో మనం చూస్తే ఆయన రాజు అయినప్పటికీ ఎప్పుడైతే ఆయనలో అతిశయం గర్వం వచ్చిందో దేవుడు ఏం చేశాడు, అతన్ని గడ్డి తినిపించాడు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు. ఎప్పుడైతే మనలో గర్వం వచ్చి మనకున్న కొన్ని అర్హతలను బట్టి మనం ఎప్పుడైతే అతిశయిస్తామో మనం పూర్తిగా జీరో అయిపోతామన్నమాట. అప్పుడు మనతో దేవుడు నడవడు అని చెప్పేసి మనము ఒక విషయాన్ని ఈ దానియేలు జీవితం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దానియేలాగా తగ్గింపు స్వభావం కలిగి ఎల్లప్పుడూ దేవుణ్ణి మనము ముందు పెట్టిన ఎడల తప్పకుండా మన జీవితంలో మనం మంచి సక్సెస్ చూస్తామన్నమాట. సో సెకండ్ పాయింట్ మనం చూస్తే రాజునికే మనవి చేసుకోమని ఒక శాసనము బయటికి వస్తుంది కదా. ఏ దేవుడికి కూడా, ఏ మానవుడికి కూడా ఎవ్వరు మొక్కకూడదని చెప్పినప్పటికీ కూడా దానియేలు ఏం పట్టించుకోకుండా మరలా దేవుని దగ్గరికి వెళ్ళేసి చక్కగా ఆయన మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. మంచిగా 3 సార్లు ప్రార్థన చేసే వ్యక్తిగా, ఒక మంచి ప్రార్థన పరుడుగా దానియేలు గురించి మనం విన్నాం. సో లాస్ట్ పార్ట్లో కూడా మనం ఏం విన్నాము, ఎప్పుడైతే అతను ఇబ్బందిలో ఉన్నట్టు అతనికి అనిపించింది, వెంటనే ఏం చేశాడు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి వారికి అన్నీ చెప్పేసి అందరూ కలిసి ప్రార్థన చేశారు. అప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు, అతనికి ఒక జవాబునిచ్చాడు. సో ఇప్పుడు కూడా అతను ఏం చేశాడు, దేవుడు ప్రార్థన చేసుకున్న
తర్వాత ఎప్పుడైతే సింహపు బోన్లో పడ్డాడో దేవుడు వదిలిపెట్టాడా దానియేలుని? లేదు కదా. తన దూతలను పంపి రాత్రంతా చక్కగా దేవుడు దానియేలుని కాపాడినట్టు మనం చూస్తాం. సో మెయిన్గా దానియేలు ఒక ప్రార్థన జీవితము మనకి కనిపిస్తుందన్నమాట. సో మనం కూడా ఏ పరిస్థితిని బట్టి కూడా భయపడి మనం వెనక్కి వెళ్ళి అట్లా ఉండకూడదు, కానీ ఎల్లప్పుడూ ప్రార్థనలో దేవునితో మంచిగా కనెక్ట్ అయ్యి ఉండాలి. సో ప్రార్థన అంటే ఏంటి? మనం ఇప్పుడు మన ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడతామో, సో ప్రార్థన కూడా దేవుణ్ణి మనల్ని కలిపే ఒక పని, అంతే కదా. సో మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవునితో మనం మాట్లాడుతున్నాం అంతే. సో ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మన దేవునితో మనం మాట్లాడాలి, మన హృదయపూర్వకంగా మాట్లాడాలి. ఫస్ట్ దేవుడు మనకి చేసిన మేలులను అవి మనము వివరిస్తూ దేవుడికి థ్యాంక్స్ చెప్పడమే మెయిన్ ఉద్దేశం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునితో మాట్లాడాలి. సో మెయిన్ దానియేలు ఒక జీవితంలో ఆయన ప్రార్థన చేసి ఎన్నో విజయాలు పొందినట్టు మనం కూడా చక్కగా దేవునికి ప్రార్థన చేసిన ఎడల దేవుడు తన కృపతో పాటు మనుషుల కృపని కూడా మనపై కుమ్మరిస్తాడు. ఇది కూడా చాలా మంచి విషయం. సో దానియేలుకి కూడా రాజులందరూ ఒక మంచి కృపని ఇచ్చి చూపించారు. ఆ అధిపతి కూడా కటాక్షం ఎట్లా చూపించాడో, సో దేవుడు అలా దానియేలుకు వేరే మనుషులు వేరే రాజులు కూడా కృప చూపించేలాగా చేశాడు. సో మనకి కూడా దేవుడు మనుషుల దయని కూడా కుమ్మరిస్తున్నట్టు మనం చూస్తామన్నమాట. సో ఈ లెసన్ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు చిన్ని ప్రేయర్ చేసుకొని సెషన్ నేను ముగిస్తాను. పరలోకమందున్న మా తండ్రి, ఇలా మేము సెకండ్ పార్ట్ కూడా దానియేలు ప్రవక్త గురించి దేవా మేము ఈరోజు మాట్లాడుకున్నాము. మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. అతనికి దేవా మనుషుల దయని మీరు కుమ్మరించారు. మీ కృపను కూడా అద్భుతంగా దానియేలు ప్రవక్తకి మీరు ఇచ్చినట్టు మాతో కూడా ప్రభా మీరు ఉండి దేవా మనుషుల దయ కూడా మాపై కుమ్మరించండి. మీ జ్ఞానము పరలోక జ్ఞానము మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించండి. ఇక ముందున్న లెసన్స్లో సెషన్స్లో కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.